గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కాంటెక్స్ట్ లో ఇది నేను ఎప్పుడూ అడగాల్సిన క్వశ్చన్, బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఎవరి దగ్గర కన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్, డైరెక్టర్స్, ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు. యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ ఆల్సో. అంటే నేను అన్లెస్ ఇట్ కమ్స్ ఇట్స్ వే అండ్ ట్యాప్ యువర్ డోర్. లేదండి, నేను అడుగుతాను. అంటే లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు, కానీ పరిచయం ఉన్న వాళ్ళతో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి, 15 సంవత్సరాలు కాదు, మోర్ దెన్ దాట్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను. నేను మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్, దిస్ వాజ్ అబౌట్ 20 years ago, ఆల్మోస్ట్ 2008లో. అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూనో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి. దాంట్లో అస్సలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే వాంటెడ్ టు ఆస్క్ యు. లేదండి, నేను అడుగుతాను. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది, విచ్ ఇస్ హైప్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా? అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా? ఆ రకంగా ఆలోచించారా? Well, it would be nice if I could be a part of that film. Wonderful. But see, that's one of the most anticipated films, at least for me, because he is Rajamouli Garu, as for many of, just like for many Indians, for many people of the world, he's like one of my favorite directors, and Mahesh of course. నేను చాలా సార్లు చెప్పాను, నా మిత్రుడే కాకుండా he's my favorite actor in Tollywood. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, మా స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం, యాజ్ ప్రొఫెషనల్గా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్. అండ్ ఐఎమ్ జస్ట్ సో అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ద ట్రైలర్. లైక్ ఐఎమ్ జస్ట్ యాంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ ఎలా ఉంటుంది అన్న మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. Of course. Yeah, really looking forward to it. Great. ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడే వాళ్ళలో అతి తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. yes or no? యా అంటే నేను బాగా ఎక్కువ వాడతాను, బట్ మీరు అనుకున్న వాటికి కాదు. అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను, లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను. లైక్ ఐ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు వ్యూ. లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను నేను కొన్ని ఛానల్స్. కొన్ని ఎలాంటివి చూస్తారంటే ఆల్ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్, న్యూస్, సరదా. లైక్ నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం. నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్. సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటూ ఉంటాను, లైక్ ద వీడియో పాడ్కాస్ట్స్, లైక్ మూవీ రివ్యూస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో ఉంది. బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం, నాకు ఎప్పటి నుంచో. అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను. నేను లైక్ ఫర్ దిస్ టెక్ వీడియోస్, లైక్ ఫర్ మూవీస్, ఫర్ పాప్ కల్చర్, లైక్ ఫాలో అవుతూ ఉంటాను. బట్ బేసికల్గా రీల్స్, షార్ట్స్ రీల్స్ షార్ట్స్ పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి. ఐ నో ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి, షార్ట్స్ చేసి, అది పబ్లిసిటీ కట్ చేసి, అది చేసి చేస్తారని నాకు తెలుసు. అది ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్, ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. మనం ఏమంటారు, ఐఎమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్. మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి, అంతే. బట్ నేను సోషల్ మీడియా ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసుకున్నారు అంతే. కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. నేను అలా నో, మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా. ఇప్పుడు నేను కేవలం నా సినిమాని మార్కెట్ చేయడానికి, సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను, అంతే.
Not much of your personal life into that. నాట్ మచ్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్. అంటే ఐ లైక్ టు రిమైన్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ మిస్టరీ. నాకు అది కొంచెం ఇష్టం. యూ షుడ్ బి అన్ ఓపెన్ బుక్. అట్లీస్ట్ ఐ డోంట్ లైక్ టు బి అన్ ఓపెన్ బుక్ కంప్లీట్లీ. అంటే యూజువల్లీ బయట పడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను, కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది. మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి. అంటే అది మిస్టరీ ఇస్ డిఫరెంట్, ఆరా ఇస్ యా డిఫరెంట్. సంథింగ్ లైక్ దట్. అంటే అన్నీ తెలియకూడదు, ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు. అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు, ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లు అప్పుడు లైక్ సినిమాకి మీకు అది ఎప్పుడు సంబంధించిన. అనిపించలేదా బీయింగ్ సీన్ మచ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిఆర్ ట్రిక్ ఫర్ బీయింగ్ బిజీ ఆర్ దట్ paparazzi బట్ ఇట్ photos? డజంట్ సూట్ మై పర్సనాలిటీ అండి. అవునా? ఇట్ డజంట్ సూట్. అంటే నేను ఐఎమ్ నాట్ అవర్స్ టు ఇట్, బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాని మార్కెట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వీటన్నిటికీ నేను 100% ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి, అక్కడ కనపడాలి, ఈ పార్టీలకి వెళ్ళాలి, ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి, ఇది అది నాకు పెద్ద ఏం లేదండి. నాకు అది నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా, వెళ్ళా ఫొటోస్ అవాయిడ్ చేస్తారా, లేదా ఆ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం అవాయిడ్ చేస్తారా? నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ. అవునా? ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్ ఐ పార్టిసిపేట్. బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బడీ అండి. అంటే ఏం చేస్తారండి? ఇంట్లో షూట్ చేస్తారు, వర్క్ వెళ్తారు, వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. బాబోయ్. నేను ఇవాళ మార్నింగే ఒక 2 గంటలు గార్డెనింగ్ చేశాను, Is it? ఒక 2 గంటలు వర్కౌట్ చేశాను. ఇక్కడికి వచ్చే ముందు 2 గంటలు మా లాన్లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం, మొక్కలంతా చూసుకుంటే ఏదో చేస్తాను నా ఇంట్లో. నాకు ఐ లైక్ గార్డెనింగ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్. లేకపోతే నా హోమ్ థియేటర్లో పడుంటాను, లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా టైం గడిచి కుక్కలు ఉన్నాయి మీ దగ్గర? 2 ఉన్నాయి. 2 ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ దే బర్త్డే టుడే. సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను. యా ఓకే. సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి, మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాపో ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా? ఎవరినని చెప్తారు? who is still very close to you and you just have that rapport, anytime call, anytime message, apart from Mahesh Babu garu maaku ardhamautundi, apart from లేదు, ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్ అండ్ ఆల్ అండి. అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫెన్ యాజ్ వీ యూస్ టు. బట్ నిన్నే నేను మెసేజ్ పెట్టాను లైక్ అనగనగా అంటే హీస్ హాలిడేయింగ్ సమ్వేర్. సో లైక్ ఐ జస్ట్ మెసేజ్ హిమ్. నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రకం కాదు. ఈ సినిమా రిలీజ్ అయింది నాది, మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకుంటుంది సుమంత్ గారు? ఐఎమ్ లైక్ దాట్ అండి. నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ. లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము, లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము. బట్ see I'm kind of a private person. I'm an introverted person. I like doing my thing. I let my other friends also do their thing. But just morning నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను, ఈ సినిమా గాట్ వెరీ గుడ్ రిసెప్షన్, ఛాన్స్ దొరికినప్పుడు చూడు అని. అలా ఐ మీన్ టచ్ విత్ దెమ్ లైక్. బట్ అట్ ద సేమ్ టైమ్ I like to give everybody space. అది బేసికల్ గా దట్ ఇస్ సుమంత్ గారు. Yeah. So you give your space and you maintain your space. Yeah, because I like my space. Exactly, that's what I meant to I say. like my space. I understand my space. Like I understand the value of my space. అందుకనే I understand the value of their space also. కాబట్టి ఇప్పుడు సో నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ సెడ్ ఒక స్పేస్ ఇస్తాను. సో